హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మానవ జీవితం అవలంబిస్తున్న ప్రతి వారికి ఐశ్వర్యయుక్తంగాను భోగయుక్తంగాను ఆనందభరితంగా జీవితం గడపాలని, సంతోషమయంగా ఉండాలని, శాంతియుతంగా కొనసాగాలని కోరికలు ప్రతి వారిలోనూ ఉంటాయి. అయితే ప్రతి వారు తమ అనుకున్నది పొందాలి అంటే మొదటగా కావలసినది ధనం. ఆ ధనమునకు సంపాదన చేయడం కోసం ప్రపంచంలో ప్రతి వారు కష్టపడుతున్నారు. తమ వంతుగా కృషి చేస్తూనే ఉన్నారు. అయితే ఒక్కొక్కరి యొక్క మార్గం ఒక్కొక్కలా ఉంటుంది. కేవలం మంత్ర జపములు పూజలు చేస్తే డబ్బులు వచ్చేస్తాయా? అది ఒక ప్రశ్న అయితే, కష్టపడినంత మాత్రమున అన్ని లభిస్తాయా? అదృష్టం కూడా ఉండాలి కదా, భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కదా అనేది కూడా ఒక ప్రశ్నయే. కాబట్టి తాము శ్రమిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ఎంతో కొంత కృషి చేస్తూ ముందుకు సాగడం అన్నది హైందవ సనాతన ధర్మంలో ముఖ్య విధానం. ప్రకృతి మనుగడకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తిస్తూనే, ప్రకృతి నియమాలను సామాజిక నియమాలను అవలంబిస్తూనే ఆధ్యాత్మిక చింతలో ముందుకు పోవడం అన్నది సనాతన ధర్మం యొక్క ముఖ్య విధానం. కాబట్టి ఇటువంటి విధానమును ముందుకు తీసుకు వెళ్లాలన్నా ధనమైతే అవసరం. కాబట్టి అది ధర్మబద్ధంగా వచ్చి అది మన పిల్లల వరకు చేరుకొని అందరినీ, మన కుటుంబమును, మనలను నమ్ముకున్న వారిని సుఖపెట్టాలి అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహంతోనే రావాలి. అయితే ఈ ఐశ్వర్యం ఇచ్చే దేవతలలో ముఖ్యులైన వారు ఐశ్వర్యేశ్వరుడు, అతనే స్వర్ణాకర్షణ భైరవుడు. అతని నుండి ఐశ్వర్యం తెచ్చుకున్నది లక్ష్మీ కుబేరుడు. కాబట్టి మనం ప్రాథమికంగా లక్ష్మీదేవి యొక్క కుబేరుని యొక్క ఆరాధనలు చేస్తూ ఉంటాం. వారి యొక్క మంత్ర విధులు చేస్తూ ఉంటాం. కొంచెం తంత్రయోగములు చేసినా సరే ఐశ్వర్యం కలగాలి అంటే మనం కుబేరుని ధ్యానిస్తాం, పూజిస్తాం, మంత్ర జపములు చేస్తాం. ధర్మబద్ధంగా సంసారిక వడంబడికకు లోబడి ధనం సంపాదించాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందేందుకు ప్రయత్నం చేస్తాం. విధులను లోకమునకు అతీతముగా ఐశ్వర్యయుక్తులు కావాలంటే ఐశ్వర్యేశ్వరుని లేక స్వర్ణాకర్షణ భైరవుని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఉండే ప్రవర్తనను అనుసరించి మనం కుబేరుని యొక్క మంత్రం ఒకటి చెప్పుకుందాం. ఈ మంత్రం 1,00,000 జపం చేసిన వారికి రుణ విమోచనము మరియు సర్వత్ర విజయములు, శక్తి, ఐశ్వర్యము, సంసారిక సుఖములు, సంసారంలో వస్తున్న ఇబ్బందులు తొలగి ఆనందకరమైన జీవితం ప్రసాదించగలడు శ్రీ కుబేరుడు. కాబట్టి ఉత్తర అభిముఖంగా కూర్చొని ఇప్ప పప్పును, విప్ప మొగ్గలను ప్రసాదంగా నివేదన చేస్తూ విప్ప నూనెతో దీపం వెలిగిస్తూ 22 రోజుల్లోగా ఎవరైతే 1,00,000 జపం పూర్తి చేస్తారో వారు కుబేరుని యొక్క అనుగ్రహంతో సకల విధములైన ఐశ్వర్యములు పొందగలరు. కాగా భోగయుతమైన ఐశ్వర్యమును పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇతర వివరములకు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు శ్రీ విత్తేశ్వర కుబేర మహామంత్రము. మంత్రము: ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. మంత్రం మరోసారి: ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. మంత్రం మరోసారి: ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.